అందరికీ నమస్కారం. అడగకుండానే అన్నీ ఇచ్చే గోవిందుడు. కుచేలుని అద్భుత కథ. కుచేలుడు అత్యంత పేదరికంలో ఉన్నప్పటికీ ఎప్పుడు ఆనందరూప గోవింద అంటూ ఆ పరమాత్మ ధ్యానంలోనే ఉండేవాడు. ఒకనాడు తన భార్య కోరిక మేరకు తన బాల్య స్నేహితుడైన శ్రీకృష్ణుని కలవడానికి ద్వారకకు వెళ్తాడు. తన వద్ద ఉన్నది కేవలం ఒక పిడికెడు అటుకులు మాత్రమే. శ్రీకృష్ణుడు ఆ అటుకులను ఎంతో ప్రీతితో తింటాడు. కుచేలుడు తన కష్టాల గురించి ఏమీ అడగకుండానే ఆద్యంతరహిత అయిన ఆ స్వామిని చూసి పరవశించి తిరిగి వస్తాడు. ఇంటికి చేరుకున్న కుచేలుడు ఆశ్చర్యపోతాడు. అతని పాత గుడిసే పోయి అద్భుతమైన భవంతి వెలిసింది. తన కుటుంబం ఐశ్వర్యంతో తూలతూగుతోంది. తనకు అడగకుండానే సంపదను ఇచ్చి ఇహపరదాయక అంతిమంగా మోక్షాన్ని ప్రసాదించిన గోవిందుడు కరుణను చూసి కుచేలుడు కన్నీరు మున్నీరవుతాడు. భగవంతుడు కోరుకునేది కేవలం ప్రేమ మాత్రమే అని ఈ కథ నిరూపిస్తుంది. కాదంటారా?